ఈ వీడియోలో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ యొక్క రివ్యూ మనం చూద్దాం. ఇది 5 స్టార్ రేటెడ్ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ లాస్ట్ 3 ఇయర్స్గా ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసింది. సో ఈ వీడియోలో ఈ ఫండ్ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఈ ఫండ్ యొక్క రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ ఫండ్లో హిస్టారికల్గా ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేశారు అని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను రీసెంట్గా న్యూస్ లెటర్ స్టార్ట్ చేశాను. సో మీకు కానీ మ్యూచువల్ ఫండ్స్ మీద అండ్ పర్సనల్ ఫైనాన్స్ మీద ఇంకా బెటర్ అనాలిసిస్ కావాలి, బెటర్ ఇన్పుట్స్ కావాలి అంటే మీరు న్యూస్ లెటర్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ ఫండ్ యొక్క బేసిక్ డీటెయిల్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్ 2014 ఫెబ్రవరిలో లాంచ్ అయింది అండ్ సిన్స్ లాంచ్ ఇప్పటి వరకు 21.23% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్లో టోటల్ అసెట్స్ 5,237 crores ఉన్నాయి అండ్ ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో రెగ్యులర్లో 1.84% ఉంది అండ్ డైరెక్ట్లో అయితే 0.72% ఉంది. సో మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. డైరెక్ట్ ఫండ్స్ మీరు ఏంజల్ వన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఓన్లీ డైరెక్ట్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ చూద్దాం. జనరలీ ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ యావరేజ్ రిటర్న్స్ చూసే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ 7 ఇయర్స్లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 15.50% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి S&P BSE 150 మిడ్ క్యాప్ 17.23% రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈక్విటీ మిడ్ క్యాప్ కేటగిరీ 14.92% ఇచ్చింది రిటర్న్స్. సో 7 ఇయర్స్ టైం పీరియడ్కి ఇండెక్స్ కంటే ఈ ఫండ్కి రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. 5 ఇయర్స్ టైం పీరియడ్కి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 17.93% రిటర్న్స్ ఇచ్చింది. S&P BSE 150 మిడ్ క్యాప్ TRI 16.55% రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈక్విటీ మిడ్ క్యాప్ 15.49% రిటర్న్స్ వచ్చింది. ఇక్కడ ఈక్విటీ మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్ కేటగిరీలో అన్ని ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ ఇవి. లాస్ట్ 3 ఇయర్స్లో ఫండ్ 37.17% రిటర్న్స్ ఇచ్చింది, ఇండెక్స్ 32.63% రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈక్విటీ మిడ్ క్యాప్ కేటగిరీ 29.88% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 28.30% రిటర్న్స్ ఇచ్చింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 24.95% రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈక్విటీ మిడ్ క్యాప్ 21.80% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇయర్ టు డేట్ 2023లో ఇప్పటి వరకు మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 25.34% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 24.14% రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈక్విటీ మిడ్ క్యాప్ 22.54% రిటర్న్స్ ఇచ్చింది. సో ఎక్సెప్ట్ 7 ఇయర్ రిటర్న్స్, 1 ఇయర్ రిటర్న్ కానీ, 3 ఇయర్ రిటర్న్ కానీ, 5 ఇయర్ రిటర్న్స్ కానీ ఈ ఫండ్కి ఇండెక్స్ కంటే చాలా బాగున్నాయి. సో లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ ఇచ్చింది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. బట్ మనం కానీ ఈ ఫండ్ యొక్క లాస్ట్ 5 ఇయర్ చార్ట్ కానీ చూసినట్టయితే 2019 నుంచి 2021 వరకు ఈ 3 ఇయర్స్ టైం పీరియడ్లో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ జనరేట్ చేసింది. ఇక్కడ బ్లూ లైన్ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ అండ్ ఆరెంజ్ లైన్ మిడ్ క్యాప్ 150 ఇచ్చిన రిటర్న్స్. సో ఈ ఫండ్ యొక్క లాస్ట్ 5 ఇయర్ యావరేజ్ రిటర్న్స్ బాగున్నప్పటికీ ఈ ఫండ్ యొక్క 3 ఇయర్స్ గ్రాఫ్ మాత్రం అంత బాగాలేదు. సో ఈ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయా లేదా అని క్లారిటీగా తెలియట్లేదు, కాబట్టి మనం ఈ ఫండ్ యొక్క రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. ఈ ఫండ్ యొక్క 1 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ చూస్తే అవుట్ ఆఫ్ 2081 1 ఇయర్ డిఫరెంట్ టైం పీరియడ్స్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ యావరేజ్గా 20.59% రిటర్న్స్ ఇచ్చింది, మాక్సిమం 102% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం -26.8% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మాక్సిమం 117.5% రిటర్న్స్ ఇచ్చింది, మినిమం -33 అండ్ యావరేజ్గా 19.40% రిటర్న్స్ ఇచ్చింది. సో 2014 నుంచి 2023 వరకు ఎవరైనా ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్కి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి -26% నుంచి 102% వరకు రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైంలో ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే -33% నుంచి 117% రిటర్న్స్ వచ్చేవి. సో 1 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ చూస్తే ఈ ఫండ్ యొక్క మినిమం రిటర్న్స్ అండ్ ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కానీ మాక్సిమం రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. అండ్ ఈ ఫండ్ యొక్క ఛాన్స్ ఆఫ్ బీటింగ్ ఇండెక్స్ చూస్తే 52.57% ఉంది. అంటే అవుట్ ఆఫ్ 100 డేస్ 52 డేస్ ఈ ఫండ్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది అని. అలాగే 3 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ చూసినట్టయితే అవుట్ ఆఫ్ 1586 డిఫరెంట్ 3 ఇయర్ టైం పీరియడ్స్ ఈ ఫండ్ యావరేజ్గా 16.60% రిటర్న్స్ ఇచ్చింది, మాక్సిమం 43.6% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం -8.7% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ అవుట్ ఆఫ్ 1595 డిఫరెంట్ 3 ఇయర్ టైం పీరియడ్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ యావరేజ్గా 17.40% రిటర్న్స్ ఇచ్చింది, మినిమం -8.4% ఇచ్చింది అండ్ మాక్సిమం 40.6% రిటర్న్స్ ఇచ్చింది. సో 3 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ చూస్తే పర్ఫార్మెన్స్లో చాలా చేంజ్ ఉంది. 1 ఇయర్ టైం పీరియడ్కి ఫండ్ ఎలా పర్ఫామ్ చేసిందో 3 ఇయర్ టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్ ఎలా పర్ఫామ్ చేసింది. సో 2014 నుంచి 2023 వరకు ఎవరైనా ఏదైనా 3 ఇయర్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే యావరేజ్గా మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ వచ్చేవి.
అండ్ ఆబ్వియస్లీ ఈ ఫండ్ ఒక ఛాన్స్ ఆఫ్ బీటింగ్ ఇండెక్స్ 39.47% ఉంది. అంటే అవుట్ ఆఫ్ 100 డేస్ ఓన్లీ 40 డేస్ మాత్రమే ఈ ఫండ్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది 3 ఇయర్స్ టైం పీరియడ్లో. అండ్ 5 ఇయర్ రూలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే అవుట్ ఆఫ్ 1100 డిఫరెంట్ 5 ఇయర్ టైం పీరియడ్స్ ఈ ఫండ్ యావరేజ్గా 13.01% రిటర్న్స్ ఇచ్చింది. మాక్సిమం 20.7 అండ్ మినిమం -0.5% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి ఇండెక్స్ 13.83, మాక్సిమం 21.5% అండ్ మినిమం 0.3% రిటర్న్స్ ఇచ్చింది. సో ఎవరైనా ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ వచ్చేవి. అండ్ ఈ ఫండ్ ఒక ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ చూస్తే 44.27% రిటర్న్స్ ఉన్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ప్రీవియస్గా మీరు యావరేజ్ రిటర్న్స్ చూసినప్పుడు ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ ఉంది అండ్ లాస్ట్ 5 ఇయర్ యావరేజ్ రిటర్న్స్ ఈ ఫండ్కి ఇండెక్స్ కంటే బాగున్నాయి. ఈ రిటర్న్స్ మీకు రావడానికి ఓన్లీ 44% ఛాన్స్ మాత్రమే ఉంది. అండ్ మిగతా 66% టైమ్స్ మీకు ఇండెక్స్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఈ ఫండ్లో కంటే. మీరు కానీ ఈ ఫండ్ ఒక ఏయుఎం హిస్టరీ కానీ గమనించినట్టయితే 2016 నుంచి 2021 వరకు ఈ ఫండ్ ఒక ఏయుఎం 1000 నుంచి 2000 క్రోర్స్ రేంజ్లో ఉండేది. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ 2021 తర్వాత ఈ ఫండ్ ఒక ఏయుఎం 5200 క్రోర్స్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ ఫండ్కి లాస్ట్ 1.5 ఇయర్ రిటర్న్స్ బాగున్నాయి కాబట్టి ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. సో 5 స్టార్ రేటింగ్ ఉంది అంటే చాలామంది అడ్వైజర్స్ ఈ ఫండ్ని రికమెండ్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ ఫండ్ని రికమెండ్ చేస్తాయి. మీరు కూడా 5 స్టార్ రేటింగ్ బాగుందని ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆల్ ఆఫ్ అ సడన్ ఈ ఫండ్కి 2 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెరిగింది. సో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళకి బాగానే ప్రాఫిట్ వస్తుంది. కానీ యాజ్ ఎ ఇన్వెస్టర్ మీరు కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఈ ఫండ్లో చూపించే యావరేజ్ రిటర్న్స్ రావడానికి ఓన్లీ 44% ఛాన్స్ మాత్రమే ఉంది. రిమైనింగ్ 66% టైమ్స్ మీకు మంచి రిటర్న్స్ రావు. సో ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ ఉన్నప్పటికీ ఈ ఫండ్లో కన్సిస్టెన్సీ లేదు. సో మీరు కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు తక్కువ రిటర్న్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఏదైనా గోల్ బేస్తో ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆబ్వియస్లీ మీ గోల్ కొంచెం డిలే అవుతుంది. మీరు నిఫ్టీ మిడ్ క్యాప్ 150లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 ఇయర్స్లో అచీవ్ అవ్వాల్సిన గోల్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 11 ఇయర్స్ లేదా 12 ఇయర్స్ టైం పడుతుంది అచీవ్ అవ్వడానికి. ఎందుకంటే ఈ ఫండ్లో తక్కువ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ మీ గోల్ కూడా డిలే అవుతుంది. సో మీరు కానీ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ప్రాపర్ అసెట్ అలొకేషన్ కూడా ఉండాలి అనుకుంటే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియోస్ బై చేయొచ్చు. ఇందులో మీకు మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇందులో మీకు మాక్సిమం 6 ఫండ్స్ వరకు మీ ఏజ్ తగ్గట్టు రికమెండేషన్స్ వస్తాయి. అండ్ ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆటోమేటిక్గా మీకు అక్కడ అసెట్ అలొకేషన్ టూల్ చెప్తుంది. సో మీరు ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాకంటే మోడల్ పోర్ట్ఫోలియోలో రికమెండెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి. మోడల్ పోర్ట్ఫోలియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు కావాలంటే లింక్ మీద క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.